ఉన్న సమయంలో దేవతలకు ఒక వెర్రి కోరిక పుట్టింది. శివుడు కేశవుడు యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటుందని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే బ్రహ్మగారు ఎలాగో అలా వీళ్ళిద్దరికీ ఓ చిన్న కంటెస్ట్ పెట్టారు, యుద్ధం చేసుకోమని. యుద్ధం చేసుకోమంటే వీళ్ళిద్దరు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చిన తరువాత ఒక్కసారి హుంకారం చేసేటప్పటికీ మహాదేవుని యొక్క ధనస్సు స్తంభించిపోయింది. అంటే ఇంతకన్నా అజ్ఞానంతో కూడుకున్నటువంటిది ఇంకొకటి ఉంటుందా? శివకేశవుల మధ్య చంద్రశేఖర పరమాచార్య దీని గురించి అద్భుతమైన వ్యాఖ్య చేశారు. తెలిసి తెలియని వాళ్ళు అన్నారు, శివకేశవుల మధ్య యుద్ధం జరిగింది, కేశవుడి చేతిలో శివుడు ఓడిపోతాడన్నారు. కేశవుడి చేతిలో శివుడు ఓడిపోవడం, శివుడి చేతిలో కేశవుడు ఓడిపోవడం ఉండదు. అలా అయితే పరశురాముడి చేతిలో రాముడి చేతిలో పరశురాముడి ఓడిపోతే ఎవరి చేతిలో ఎవరు ఓడిపోయినట్టు చెప్పండి? ఆదివరాహమూర్తికి వెంకటేశ్వర స్వామి వారు ఎదురొస్తే ఎవరెవరికి ఎదురొచ్చినట్టు చెప్పండి? రెండు విష్ణుమాంశాలు కావా? రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒక్కసారి భూమండలం మీద